హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని రిసార్టులు, వ్యవసాయ క్షేత్రాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. మత్తు పదార్థాలు, రేవు పార్టీలు, ముజ్రా పార్టీలు, కోడి పందాలు, రౌడీ షీటర్ల సెటిల్మెంట్లు, జూదం ఇలా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు నిలయాలుగా తయారవుతున్నాయి. ప్రముఖ గాయని మంగ్లీ పుట్టినరోజు వేడుకలతో రిసార్టుల వ్యవహారం మరోసారి చర్చానీయాంశమైంది. రాష్ట్ర రాజధాని శివార్లలో వ్యవసాయ క్షేత్రాలు, రిసార్టులు నేరాలకు నిలయాలుగా మారుతున్నాయి. పోలీసులు తరచూ దాడులు చేస్తున్నా బయటపడని ఉదంతాలెన్నో ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవలే గాయని మంగ్లీ పుట్టినరోజు వేడుకల్లో అనుమతి లేకుండా మద్యం, డీజేలు వినియోగించి పార్టీ నిర్వహించడం, అందులో పాల్గొన్న ఒకరికి డ్రగ్స్ పాజిటివ్ గా తేరడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా తరచూ వెలుగులోకొస్తున్న ఉదంతాలు పోలీసుల నిఘా వైఫల్యం, ఫామ్ హౌస్ యజమానుల నిర్లక్ష్యాన్ని బయటపెడుతున్నాయి. వ్యవసాయ క్షేత్రాలు నగర శివార్లలోని నిర్మానుష్య ప్రాంతాల్లో ఉండడం, చుట్టూ ఎత్తైన గోడలతో లోపల ఏం జరుగుతోందో గుర్తించలేని పరిస్థితి అసాంఘిక కార్యకలాపాలకు అవకాశంగా మారుతోంది. ఇదే అదనుగా వారాంతాల్లో రేవు పార్టీలు, బెట్టింగ్, ముజరా పార్టీలు, జూదం వంటివి తరచూ జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో చిన్న చిన్న శుభకార్యాల్ని సైతం ఫామ్ హౌస్లు, రిసార్టుల్లో కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో నిర్వహిస్తున్నారు. పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో వేడుకల మాటున నేరగాళ్లు మత్తుదంతాకు తెరలేపుతున్నారు. మత్తు పదార్థాలు, వ్యభిచారం, రేవు పార్టీలు, క్యాసినో నిర్వహణ వంటివి జరుగుతున్నాయి. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు, వ్యాపారవేత్తలు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ పోలీసులకు చిక్కుతున్నారు. 2 రోజుల క్రితం జరిగిన మంగ్లీ బర్త్డే ఘటన సహా 2 ఏళ్ల క్రితం జరిగిన ఎమ్మెల్యేల ఎరా ఉదంతం ఫామ్ హౌజ్ల కేంద్రంగానే బయటపడ్డాయి. ఇటీవల నార్సంగి పరిధిలో భూ వివాదంలో ఎంఆర్పీఎస్ నాయకుడిని కిడ్నాప్ చేసిన ఓ ముఠా శంషాబాద్ సమీపంలోని ఫామ్ హౌస్ లో బంధించి 2 రోజులు చిత్రహింసలు పెట్టింది. నిందితుల నుంచి తప్పించుకున్న బాధితుడు పోలీసులకు ఫామ్ హౌస్ సమాచారాన్ని అందించాడు. పోలీసులు ఫామ్ హౌస్ వద్దకు వెళ్లి చూడగా పదుల సంఖ్యలో కుక్కలు, అక్కడి వాతావరణం చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. అలాగే మొయినాబాద్ మండలం తొల్కట్ట ఫామ్ హౌస్ లో ఎస్ఓటీ పోలీసులు ఆకస్మికంగా తనిఖీ చేయగా కోడి పందాల నిర్వహణ ఉదంతం బయటపడింది. ఫామ్ హౌస్ ఎవరిదని ఆరా తీయగా ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డిదని గుర్తించారు. 1.5 ఏళ్ల నుంచి ఫామ్ హౌస్ లో కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. బీఆర్ఎస్ నేత కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల గతేడాది జన్వాడ ఫామ్ హౌస్ లో నిర్వహించిన దీపావళి పార్టీ పెద్ద దుమారమే రేపింది. రాజ్ పాకాల స్నేహితుడు విజయ్ మద్దూరిని పోలీసులు పరీక్షించగా కొకైన్ పాజిటివ్ గా వచ్చింది. పార్టీలో భారీగా విదేశీ మద్యం, క్యాసినోలో వినియోగించే కాయిన్లు పట్టుబడ్డాయి. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఇతర రాష్ట్రాల నుంచి యువతుల్ని తీసుకొచ్చి నిర్వహిస్తున్న ముజరా పార్టీని పోలీసులు భగ్నం చేశారు. వారి నుంచి హుక్కా, మద్యం, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ముందస్తు సమాచారంతో వెళ్లినప్పుడే ఇలాంటి చీకటి బాగోతాలు బయటపడుతున్నాయి. ఎస్ఓటీ విభాగం స్థానిక పోలీసులతో కలిసి వారాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నా అనుమానిత ప్రాంతాలు మినహా పూర్తి స్థాయిలో సోదాలకు వెళ్లలేకపోతున్నారు. కొన్నిసార్లు ప్రముఖులు, రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తుల ఒత్తిడితో చూసి చూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వ్యవసాయ క్షేత్రాల్లో తప్పుడు పనులు జరగకుండా నియంత్రించడంలో యజమానులు, నిర్వాహకుల పాత్ర కీలకం. అద్దెకు తీసుకునే వ్యక్తులు ఏం చేస్తున్నారు, ఎందుకోసం తీసుకుంటున్నారో పర్యవేక్షిస్తే సగానికి పైగా నేరాలకు అడ్డుకట్ట వేయొచ్చని పోలీసులు చెప్తున్నారు. యజమానులు డబ్బుకు ఆశపడి అవేవీ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మద్యం, డీజేల వినియోగానికి ఖచ్చితంగా అబ్కారీ శాఖ, పోలీసుల అనుమతి తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.